వచ్చేసి మనం షోల్డర్ వర్కౌట్ అనేది చేస్తాము. సో షోల్డర్ వర్కౌట్ వచ్చేసి ఒక ఫోర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాము, 4 వేరియేషన్స్. సో 4 వేరియేషన్స్ అక్కడ స్కిప్ చేయండి చూడండి. ఒకసారి వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరైతే ఫిట్నెస్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. సో వీడియో చేయడానికి కొంచెం నాకు కూడా ఆనందంగా ఉంటుంది. సో ఇది మన ఈరోజు షోల్డర్ వర్కౌట్. సో వీడియో పోస్ట్ చేస్తాను. సో ఎలా ఉందో చూడండి. షోల్డర్ వర్కౌట్లో ఒక 4 ఎక్సర్సైజ్ చేద్దాం. 4x12 ర్యాప్ అనేది చేద్దాం. సో 12 ర్యాప్ 4 సెట్స్, ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 4 సెట్స్ అనేది చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం డంబుల్ ఫ్రంట్ రైజ్ అంటాం కదా, అలాగే దీంతో చేద్దాం ఇంటిగ్రేట్తో. సో 12 ర్యాప్ అనేది కంపల్సరీ అంటే మీ ఇష్టం. 12 ర్యాప్ అయినా చేయండి, 8 ర్యాప్ అయినా చేయండి. సో కనీసం 8 to 12 ర్యాప్ చూసుకోండి. సో ఫ్రంట్ రైజ్ 1, స్లో డౌన్ 2, yes 3, 4, 8 to 12 ర్యాప్ మాత్రం చాలా ఎక్కువ వద్దు. అంటే ఏ వర్కౌట్ అయినా సరే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అదే ఏ వేరియేషన్ వచ్చేసి 4 సెట్స్ అనేది చేసుకోండి. 4 into 8 to 12 ర్యాప్ అనేది చేయండి, కొంచెం మజిల్ బిల్డ్ అవుతుంది. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. మన థర్డ్ సెట్ ఇది. 1, 2. చేసేటప్పుడు బాడీ బెండ్ అవ్వకూడదు. 4, 5, 6. మన 4th సెట్ అనమాట. సో బాడీ ఎక్కడ బెండ్ కాకుండా చూసుకోండి, నీ రోగుతుందా లేదు. సో వీలైనంత వరకు ఊక్కుండా చూసుకోండి, స్టడీ చేసుకొని వర్కౌట్ అనేది చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. డంబుల్సే కావాలంటే డంబుల్స్ తీసుకోండి, లేదంటే ఇటుకరాలతో కూడా చేయొచ్చు, ఉండే దాంతోనే చేయొచ్చు వర్కౌట్ అనేది. సో వర్కౌట్కి డంబుల్సే కావాలని ఎవరు లేదు. 1, yes 2, yes 3, yes 4, yes 5, yes 6, 7, 8. వీలైనంత వరకు వెయిట్స్ కంట్రోల్ చేసుకొని బాడీ అనేది కంట్రోల్లో పెట్టుకొని చేయండి, మంచి రిజల్ట్ అనేది. సో మన సెకండ్ ఎక్సర్సైజ్ డంబుల్ అర్నాల్డ్ ప్రెస్ అంటారు కదా, సో అలా చేద్దాం. సో ఇలా తీసుకోండి, ఇలా డంబుల్స్ అనేది రివర్స్ చేయండి. సో సింగిల్ ఒకటే చేయండి. సో డంబుల్ అర్నాల్డ్ ప్రెస్ 1, 2, 3, 4. కంట్రోల్గా చేయండి. సో కనీసం ఒక 8 to 12 అయినా చేయండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12. కంట్రోల్డ్ బాడీకి ఊపకుండా చేసుకోండి. సో డంబులే కావాలని రూల్ లేదు మనకి. సో ఉన్న వాటితో ఇటుక రాళ్ళు కానీ చెక్కలు కానీ ఏది ఉంటే అది చేయండి. సో అర్నల్ ప్రెస్. సో డంబుల్ లిఫ్ట్ చేసేటప్పుడు ఇలా చేయండి, ఇలా రొటేట్ చేసుకోండి. సో ఇలా రొటేట్ చేసుకొని
పుట్ చేయండి. 1 2 3 4 5 yes 6 7 8 9 10 yes 11. కంట్రోల్గా చేయండి. బాడీ ఎక్కువ ఒప్పొద్దు బెండ్ అయ్యేటప్పుడు. ఈ తీరాయితోనే ట్రై చేస్తా. డమ్ములు ఉన్నాయి కానీ సో ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, తీసుకొస్తా. అవి తీసుకొచ్చి డమ్ములతోనే చేస్తాను అనమాట. సో అంతవరకు ఈ తీరాలతోనే చేస్తాను. సో వీడియో మర్చిపోకుండా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చినట్లయితే. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇందాక డంబుల్ ఆర్నల్ ప్రెస్ చేస్తాం కదా సింగిల్ హ్యాండ్. సో ఇప్పుడు సేమ్ అలాగే డంబుల్ ప్రెస్ అంటారు కదా, సో డంబుల్ ప్రెస్ అనేది చేద్దాం. తీసుకునేటప్పుడు లైట్గా ఇలా తీసుకోండి. వెయిట్స్ ఏం అక్కర్లేదు, లైట్ వెయిట్తోనే చేయండి. సో ఇలా అప్ చేసి ఇలా రొటేట్ చేయండి. 1 2 బాడీ బెండ్ అవ్వకూడదు, స్టాండింగ్ అంటారు. 3 4 5 6 7 8 9 10 11 12 14 15 so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words you can say back. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డబ్బులు లాటరైజ్ చేస్తాం కదా. సో డబ్బులు ఉంటే ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది, అయినా కూడా పర్వాలేదు. సో ఇలా పెట్టుకుని బాడీ అనేది బెండ్ చేయకుండా సో ఇలా రైట్ చేయండి. 1 2 3 4 కంట్రోల్డ్గా 5 6 7 8 9 10 11 12. బాడీని స్ట్రైట్గా పెట్టుకోండి. బాడీ చేసేటప్పుడు ఊపకూడదు, ఊపకుండా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. స్ట్రైట్గా పట్టుకోండి. గ్రిప్ పట్టుకునేటప్పుడు డంబుల్ కానీ ఏదైనా సరే కథకని పట్టుకోండి. సో ఈ పొజిషన్ చూసుకొని సో 8 to 12 అనేది ట్రై చేయండి. సో బ్యాక్ వచ్చేసి స్ట్రైట్ చేసుకోండి. స్ట్రైట్ అంటే ఇలా బెండ్ అవ్వకుండా సో స్ట్రైట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇలా వెనక్కి పోయేలాగా చూసుకోండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో డమ్ములు ఏమున్నాయి నా దగ్గర అనుకోవద్దు. డమ్ములు ఉంటే దమ్ములతో చేయండి, లేదంటే మీకు ఏది ఉన్నా సరే చేయండి. ఇది మాత్రం బెండ్ అయ్యకుండా చూసుకోండి. నా దగ్గర చేసుకోవడానికి వద్దులే అని చెప్పి న్యాచురల్గా చేద్దామని ఇలా చేస్తున్నాను. సో బెండ్ కాకుండా చూసుకొని 8 to 12 అనేది చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. బాడీలో ఏ ఒక్క పార్ట్ ఏ ఒక్క మజిల్ మిస్ చేయకుండా సో డంబుల్స్తోనే చేయొచ్చు.
డంబుల్స్ లేవని ఇది స్కిప్ చేయాలనే లేదు, లెగ్స్ చేయొచ్చు, కాఫ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు డంబుల్స్తోనే. సో అన్నీ ఇటుక రాయితోనే ట్రై చేస్తా. డమ్ములు ఉన్నాయి కానీ సో ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, తీసుకొస్తా. అవి తీసుకొచ్చి డంబులతోనే చేస్తాను అనమాట. సో అంతవరకు ఇటుక రాళ్ళతోనే చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.